పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ చెప్తాడు కదా పోలీసులు ఎట్లుంటారు అంత ఆనెస్ట్గా ఉంటారని అనుకోకండి. ఒక పోలీస్ అధికారి గురించి తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత పోలీసులు ఎట్లా తయారయ్యారో మీకు తెలుస్తుంది. ఈయన భీమరెడ్డి అని డిఎస్పీగా పనిచేసిండు. హైదరాబాద్ సైబరాబాద్ ఏరియాలో డిఎస్పీగా పనిచేసిండు. ఈయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఇటీవల ఏసీబీ సోదాలు చేసింది. ఏసీబీ సోదాలలో 300 కోట్ల విలువైన భూములు, ఆస్తులు, కార్లు, డైమండ్లు, బంగారము అన్ని కలిపి 300 కోట్ల విలువైన ఆస్తి ఉన్నట్టు గుర్తించింది. ఒక డిఎస్పీ స్థాయి అధికారికి 300 కోట్ల అధికారిగా ఇంకా గుర్తించని ఎన్నో. ఈయనకు 15-20 మంది బినామీలు ఉన్నారంట. ఈయన కొంతమందికి బినామీ. ఈయన ఆస్తి దాదాపు 500 కోట్లు ఉంటుంది అంటూ. ఒక డిఎస్పీ స్థాయి అధికారికి ఇన్ని 100 కోట్లు ఎట్లొచ్చినాయి? మళ్ళీ ఇంకోటి చూడండి, 1000 కోట్ల నిర్మాణాల వెనకాల భీమరెడ్డి. అంటే రియల్ ఎస్టేట్ లో మొత్తం ఒక 1000 కోట్ల పనులు జరిగినాయి అనుకోండి, దాని వెనకాల మొత్తం ఈయనే ఉన్నాడు. అసలు ఇంత పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతుంటే ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు? ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇంత విచ్చలవిడిగా, అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పి 500 కోట్ల విలువైన ఆస్తులు ఎట్లా సంపాదించిండు? విలాసమైన విల్లాలు, కార్లు. ఒక డిఎస్పీ స్థాయి అధికారి. మరి ఈయననే ఇట్టుంటే ఇంకా పై స్థాయి అధికారులు ఎట్లుంటారో మరి డౌట్ వస్తుంది. అందరు పోలీసులు అవినీతి పరులు అనము, కానీ ఇట్లాంటి పోలీసు అధికారులు ఉండబట్టుకనే అవినీతి విచ్చమీద వేస్తే అడిగేవాళ్ళు లేడని చెప్పి ఇట్లుండదు. ఈయన సోదాలు చేసినప్పుడు ఈయన పట్టుకోలే, అరెస్ట్ చేయలే. ఎందుకంటే ఆయన హెల్త్ బాగాలేదని ఎక్స్పెక్టిరట్టు. ఇక మళ్ళీ ప్రెజర్ రావడంతో ఈయనను అరెస్ట్ చేసారు. అంటే ఈయనను అరెస్ట్ చేసారు అనుకోండి. నేను అనేది ఏంటంటే, ఒక పోలీస్ ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీగా ఎదిగిన భీమరెడ్డి అనేటైనా 500 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించడం ఏంటి? ఈయన జీతం ఎంత ఉంటుంది? మా అంటే 58,000 నుంచి 1,30,000 మధ్యలో ఉంటుంది. ఈయన మొత్తం సర్వీస్లో పనిచేసినాక ఖర్చులు 1 కోటో 2 కోట్లు హానెస్ట్గా పనిచేస్తే మిగులుతాయి. మరి ఈయన 500 కోట్లు సంపాదించిందంటే మరి మిగతా పోలీస్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఏ మేరకు సంపాదించుంటారో అర్థం చేసుకోండి. మరి ఒక డిఎస్పీ 500 కోట్లు సంపాదించిందంటే మరి ఇంకా మిగతా అంటే అవినీతి ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయిందో మీరు అర్థం చేసుకోండి. ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ల. ఇక పక్కన ఇంకో వార్త చూడండి. 448 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎస్ఆర్ కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాత సస్పెన్షన్. మేడం ఏం చేసింది? మంచిగా 448 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది కదా, ప్రైవేట్ సంస్థలకు రాసి ఇచ్చేసింది. ఆమె భూమి అయినట్టు. అడిగేటోళ్ళు లేరనుకుంటుందో ఏమో. దీంట్లో ఎంత లేని ఒక 50-60 కోట్లు వచ్చి ఉండొచ్చు. రోజు పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం దాకా ఎవరు డ్యూటీ చేస్తామనుకుంటారో అంత ఓపిక లేదు కావచ్చు మేడం. మొత్తం పైసలు రాగానే బ్యాగులు వేసుకొని ఇంటికి పోయి ఇది చేద్దాం అనుకుంటున్నారు. 448 ప్రభుత్వ భూమిని రాసి ఇచ్చేసింది, అయిపోయింది. ఇంత ఘోరంగా ఉంటా అవినీతి ఇంత విచ్చలవిడిగా పెరిగిపోతుంటే అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, చట్టాలు ఏం చేస్తున్నాయి అంటే దొరికితే ఎంబటే ఏం చేయలేరు. కింది కోర్టు, పై కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇట్లా పోయి వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుంది ఏం చేస్తారులే అన్న ధీమాన ఎవరిని పైసలు ఎవరు తింటుండు. ఇంకొకటి చూపిస్తుంది చూడండి. ఇగో ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వే అధికారి 15,000 లంచం కోసం డిమాండ్. ఈయన ఏంటంటే ఓ రైతు తన భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సర్వే రిపోర్టు పై అధికారులకు పంపించాలి. మహబూబ్నగర్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు మన సారు. అయితే ఆ సర్వే రిపోర్ట్ పైకి పంపించమంటే పంపిస్తలేడు. ఈయన ఎందుకు పంపిస్తలేడు అంటే లంచం కావాలి. 15,000 లంచం అడిగినట్ట. ఇక రైతు కోపం వచ్చి ఏసీ అధికారులకు చెప్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పాలా, ఇతను 2020 రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఒకసారి పట్టుబడ్డాడు. అంటే గతంలో కూడా పట్టుబడ్డాడు. అయినా మళ్ళీ ఆయనకు పోస్టింగ్ ఎట్లు ఇచ్చారు, మళ్ళీ పట్టుబడ్డాడు సిగ్గు లేకుండా. అంటే ఇక వాళ్ళ రక్తంలో ఇమిడిపోయింది. లంచం తీసుకోవడం అనేది నువ్వు పట్టుకో, జైలు అయ్యి ఏమన్నా చేయి, కొట్టు, సంపు. కానీ లంచాలు తీసుకోవడం అయితే కామన్. ప్రభుత్వ అధికారులు ఈ లంచం అనే మహమ్మారి విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యూన్ స్థాయి నుంచి పై అధికారి వరకు లంచం తీసుకోకుండా ఏ పనులు జరుగుతలేవు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లంచాలు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. లంచగొండ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఒకే కాదు, చాలా మంది ఎస్ఐ లంచాలు తీసుకుంటూ, కానిస్టేబుల్ లంచాలు తీసుకుంటూ, పై స్థాయి అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. మరీ ఇంత విచ్చలవిడిగా లంచం అయితే రేపు పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఒక పోలీస్ వ్యవస్థనే కాదు, అన్ని వ్యవస్థల్లో లంచగొండల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లంచం తీసుకోవాలంటే భయపడే స్థితికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.